So start the discussion with what is a web. Yep. Yeah. So first of all, web stands for, okay, uh, web also known as it is also known as World Wide Web. Avuna? World Wide Web. ఓకే సో జనరల్గా మన జనరల్ లాంగ్వేజ్లో వెబ్ అంటే ఏమంటాం? ఒక స్పైడర్ చేసే వెబ్ అంటాం, అవునా? స్పైడర్ ఒక వెబ్ క్రియేట్ చేస్తుంది కదా, దట్ ఈస్ ఎ వెబ్. సో హౌ దట్ లుక్స్ లైక్, అది ఎలా ఉంటుంది? ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది కదా, isn't it? Okay, so that is going to be interconnected. So in the same way, the internet servers supports special type of documents, or files, special type of documents or files. Those are interconnected. Those are interconnected together. Those are interconnected together. Okay. ఇంటర్నెట్ సర్వర్స్లో ఏముంటాయి? సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి? ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, ఒకదానికి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక పేజ్ లోంచి క్లిక్ చేసి ఇంకొక పేజ్కి వెళ్తూ ఉంటారు కదా, దట్స్ వాట్ ఇంటర్ కనెక్షన్. ఓకే, సో దిస్ సెట్ ఆఫ్ ఫైల్స్ who are located in the internet servers and they are interconnected together, it's called as a web. దాన్ని ఏమంటారు? It's called as web. Okay, next. What do you mean by a web browser? What is a web browser? Web browser is a software, right? Okay, so generally people access websites, isn't it? People access websites using a software called web browser. Okay, so examples of web browsers are Firefox, Google Chrome, Opera, Safari, Internet Explorer, okay, etc. So these are all the web browser software. Web browser software helps users to view web pages. Okay, web browser softwares helps users to view web pages. మీరు వెబ్ పేజెస్ చూడాలంటే ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి? వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి. ఐ మీన్ క్రోమ్ కావచ్చు, ఓపెరా కావచ్చు, సఫారీ కావచ్చు, ఎనీథింగ్, దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్. Web browser accesses web pages
web pages from the web server. Okay, web browser access web pages from the web server by following URL by following URL given by the user ఇచ్చిన URL బేస్ చేసుకొని వెబ్ సర్వర్ని కాంటాక్ట్ అయ్యి వెబ్ సర్వర్లో ఉండే డీటెయిల్స్ని మనకు ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్ పేజెస్లో ప్రజెంట్ చేస్తుంది. దట్స్ వాట్ ద టాస్క్ ఆఫ్ ఎ వెబ్ బ్రౌజర్. ఓకే, ఇప్పుడు URL టైప్ చేయాలంటే మనకి ఏం కావాలి? జనరల్లీ వీ రిక్వైర్, సి హియర్, దిస్ ఇస్ యువర్ వెబ్ బ్రౌజర్. ఇది మన వెబ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్. హియర్ వీ నీడ్ టు టైప్ ద URL, isn't it? ఇలా ఒక URL టైప్ చేస్తే దిస్ URL now it is going to point the Coronets web server. Coronets web server ని పాయింట్ చేస్తుంది. ఓకే, so this is like how a web browser is going to point to the particular web page. ఇప్పుడు నేను corners.com అని ప్రెస్ చేయగానే నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది కదా. ఈవెన్ ఇఫ్ యూ గో టు ద jobs mela.apssdc.in, okay, see there, you know I have developed this page. Okay, ఇది చేసింది కూడా నేనే for APSSDC. Right, see here, this is a web page. So what is the response here? A response is on a web page. What is the request? The request is the URL. మీ రిక్వెస్ట్ ఏంటి? URL. రెస్పాన్స్ ఏంటి? ఒక వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ అనేది ఇప్పుడు రెస్పాన్స్ ఇక్కడ. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఎ వెబ్ సర్వర్? What is a web server? So here, whenever you ask the web browser, for a web page, the request is sent across the internet. Okay, the request is sent across the internet to a special computer known as web server. భయపడద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందుకే ఏదైనా ఉంది. రైట్, సి మనం ఏం అడుగుతున్నాం వెబ్ బ్రౌజర్ని? లెట్ మీ ఓపెన్ ద వెబ్ బ్రౌజర్. సి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద వెబ్ బ్రౌజర్ google.com. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ద వెబ్ బ్రౌజర్. నేను వెబ్ బ్రౌజర్ ఏం అడుగుతున్నాను? google.com అని అడుగుతున్నాను. సో వెన్ ఎవర్ యూ ఆస్క్ యువర్ వెబ్ బ్రౌజర్ ఫర్ ఎ వెబ్ పేజ్, ఇప్పుడు ఏం పేజ్ కావాలి? google.comలో ఈ పేజ్ కావాలి, అంటే గూగుల్ సెర్చ్ పేజ్ కావాలి. ఓకే, యూ వాంట్ ద గూగుల్ సెర్చ్ పేజ్. ఫర్ దట్ పేజ్ యూ ఆర్ ఆస్కింగ్ ద వెబ్ బ్రౌజర్ని ఆ పేజ్ కోసం అడుగుతున్నారు. నౌ ద రిక్వెస్ట్ ఇస్ సెంట్ అక్రాస్ ద ఇంటర్నెట్. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఈ నా లోకల్లో నాకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే వాడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి వాడికి మెయిన్ స్విచ్చింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. వాడికి బ్యాక్ బోన్ ISP ఇంకొకటి ఉంటాడు, ఆ వాడి దగ్గరికి వెళ్తుంది. అలా ఓవరాల్గా మన రిక్వెస్ట్ టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ అంటే గ్రౌండ్ కమ్యూనికేషన్ జరిగి, గ్రౌండ్ తర్వాత మేబీ అండర్ వాటర్ కేబుల్స్తో వెళ్ళొచ్చు, లేదంటే త్రూ శాటిలైట్తో వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్గా USAకి వెళ్తుంది, ఎందుకంటే గూగుల్ సర్వర్ అక్కడే ఉన్నాయి కదా. సో యూకేలో ఉన్నాయి గూగుల్ సర్వర్స్, యూరోప్లో ఉన్నాయి, USAలో ఉన్నాయి. ఓకే, అండ్ ఇండియాలో ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు గూగుల్ సెర్చ్ ఇంజిన్ సర్వీస్. ఓకే, సర్వీస్ ఈజ్ అవైలబుల్, బట్ మనకి ఇక్కడ ఓన్గా డెడికేటెడ్ అని మనకి ఇండియా కోసం అంటే ఎలాంటి గూగుల్ సర్వర్ లేవు. రైట్, సో google.com ఎంటర్ చేస్తున్నప్పుడు, సో ద రిక్వెస్ట్ ఇస్ సెంట్ అక్రాస్ ఇంటర్నెట్. అలా అన్ని డివైజెస్ దాటుకుంటూ ఫైనల్గా ఎండ్ సర్వర్కి వెళ్తుంది. ఆ ఎండ్ సర్వర్ని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే based on IP address. Yes, of course, IP address.
ఓకే. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి. See here, go to the run, type ping అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి www.google.com అని ఎంటర్ చేస్తే మీకు రిప్లై వస్తుంది చూసారా, 216.58.220.36. సో 216.58. ఒక నిమిషం, 216.58.220.36. .220.36 ఏమొచ్చింది? గూగుల్ వచ్చింది కదా. సి అగైన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. 216.58.220.36 ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే గూగుల్ వస్తుంది. బికాస్ behind the name google.com there is an IP address. That IP address is the which we have typed previously. This is the IP address of Google. అలా ప్రతి డొమైన్ నేమ్ వెనక ఒక IP అడ్రస్ ఉంటుంది. ఓకే. జనరల్గా మీరు మొబైల్లో కాంటాక్ట్స్ ఎందుకు సేవ్ చేసుకున్నారు? ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోలేక. అలాగే డొమైన్ నేమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? IP అడ్రస్ గుర్తుపెట్టుకోలేక. IP అడ్రస్ is even if it is very difficult to remind, IP అడ్రసెస్ని గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఓకే. మనం మీకు తెలిసిన ఒక 20 వెబ్సైట్స్ చెప్పమంటే టగటగటగా చెప్పేస్తారు. అట్లీస్ట్ ఒక 5 IP అడ్రసెస్ చెప్పమంటే వీ కాంట్ టెల్, బికాస్ IP అడ్రస్ ఇస్ వెరీ టఫ్ టు రిమైండ్ బై ద హ్యూమన్స్. దట్స్ వై ఫర్ హ్యూమన్ అండర్స్టాండబిలిటీ, ఫర్ ఈజీ రిమైండింగ్ ఆఫ్ URLs ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, సో ద యూజర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద డొమైన్ నేమ్స్, and these domain names will be provided by a service called domain naming service. Okay. So what is the server IP address of Google server IP address enti? 216.58.220.36. okay, that is the server IP address, Google server IP address. Okay. Now, so the request is sent across the internet to a special computer known as web server. So ఒక స్పెషల్ కంప్యూటర్కి ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ స్పెషల్ కంప్యూటరే వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ కూడా ఒక కంప్యూటరేనండి, కాకపోతే ఇట్స్ ఎ హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్. అది జస్ట్ ఏదో మన నార్మల్ ల్యాప్టాప్ లేదా అట్లీస్ట్ ఒక సిస్టమ్ లాగా కూడా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు ఆక్యుపై లైక్ ఈవెన్ ఇట్స్ నాట్ ఎ సింగిల్ మెషిన్. అది ఒక సింగిల్ మెషిన్ కూడా కాదు, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ మెషిన్. వెబ్ ఈజ్ ఆల్వేస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ థింగ్. వెబ్ అనేది ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే. అలాగే వెబ్ సర్వర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సెంట్రలైజ్డ్ సర్వర్ ఉండి ఒకే ఒక సర్వర్ ఉండి అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ వస్తూ అలా ఉండదు. ఆల్వేస్ యువర్ డేటా ఇస్ గోయింగ్ టు బి మిర్రర్ అవుతూ ఉంటుంది అనమాట మీ డేటా అనేది. అంటే ఒక దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీకు ఆల్టర్నేటివ్ సర్వీసెస్ నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది, వెబ్ రెస్పాన్సెస్. ఓకే. సో ఒక్కొక్కసారి కొన్ని సైట్స్ స్లో అవుతాయి. ఎందుకని? యాక్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు, యూజర్స్ ఎక్కువ అయిపోయి సర్వర్ మీద బర్డన్ పెరుగుతుంది. ఆ సర్వర్కి లిమిటెడ్ కెపాసిటీ ఉండొచ్చు. ఇట్ కెన్ హ్యాండిల్ ఓన్లీ 100 users ఆర్ 1000 users అట్ ఎ టైం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అట్ ఎ టైం ఒకసారి 10,000 పర్సన్స్ ఒకేసారి రిక్వెస్ట్ చేస్తుంటే దెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి గెటింగ్ స్లో. అప్పుడు స్లో అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇట్ గాట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. నౌ అగైన్ వీ హ్యావ్ టు మిర్రర్ దట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ మీరు ఏం చేయాలంటే అప్పుడు మిర్రర్ చేసుకోవాలి. వెబ్ సర్వర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగి ఒక మిర్రర్ మళ్ళీ మీరు పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ సర్వీసెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 10,000 పర్సన్స్ ఒకేసారి ఒకే సర్వర్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇఫ్ ఫస్ట్ 5,000 ఆర్ ఆక్యుపైడ్ విత్ ద ఫస్ట్ సర్వర్, ద నెక్స్ట్ 5,000 విల్ బి రీడైరెక్టెడ్ టు ద సెకండ్ సర్వర్. డొమైన్ నేమ్ సేమ్ ఉంటుంది బట్ సర్వీస్ మారుతుంది అనమాట. అదంతా ఇంటర్నల్ సిస్టమ్ అది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఎ వెబ్ సర్వర్. అలా ఉంటుంది అనమాట వెబ్ సర్వర్స్ని ఐడెంటిఫై చేసేది కూడా మనకు కావాల్సింది ఈ URLs. అండ్ ఈవెన్ మీరు ఇది కూడా తెలుసుకోవచ్చు,
even you may know the IP address of Facebook. 157.240.735. 157.240.7.35. This is the IP address of Facebook. ఇక్కడ మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్లీ విల్ బి గోయింగ్ టు ద ఫేస్బుక్ సర్వర్. చూసారా? am I using facebook.com or something like IP address? I'm going to use some IP address, right? Yeah. So behind every domain name there would be an IP address. ఓకే, మనం వాడుతున్న గో టు మీటింగ్ కూడా ఒక IP అడ్రస్ ఉంటుందండి. ప్రతి దానికి ఒక IP అడ్రస్ ఉంటుంది. IP అడ్రస్ లేకుండా ఎలాంటి సర్వర్స్ ఉండవు, మెషిన్స్ కూడా ఉండవు. యా, యాక్చువల్లీ దిస్ ఇస్ HTTPS. కాబట్టి మనం గో టు మీటింగ్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సబ్ డొమైన్ అనమాట. గ్లోబల్ డాట్ అనేది సబ్ డొమైన్, గో టు మీటింగ్ అనేది యాక్చువల్ 54.230.190.206. ఓకే, ఈవెన్ యూ మే నో ద IP address of Coordinates. ping space www.coordinates.com 166.62.651 166.52.661. కరెక్టేనా అది? 62. ఓకే, సారీ, 62. This is 51. Mm. 62.6.51. Oh, okay. యాక్చువల్లీ కోర్నర్స్ డొమైన్కి ఒక అంటే గోడాడీలో మేము హోస్టింగ్ పర్చేస్ చేసినప్పుడు దాన్ని రీడైరెక్షన్ చేశాను, మళ్ళీ వేరే సర్వర్కి రీడైరెక్ట్ చేశాను. ఓకే, అక్కడి నుంచి ఇంటర్నల్గా వేరే సర్వర్కి వెళ్తుంది, బట్ డిఫాల్ట్గా ఒక హోమ్ పేజ్ చూపిస్తుంది. ఈ హోమ్ పేజ్ పెట్టింది కూడా నేనే. ఓకే, సో బై డిఫాల్ట్గా గోడాడీ నుంచి నాకు ఈ హోమ్ పేజ్ వస్తుంది. ఓకే, రైట్. So this is like how the IP addresses and web servers can be recognized. Now let us go for how does the web works. ఒక వెబ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. How does web works? So whenever you visit a website, the web server hosts your website basically. మీ వెబ్సైట్ని ఎవరు హోస్ట్ చేస్తారు? వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ విల్ హోస్ట్ యువర్ వెబ్సైట్. అంటే హోస్టింగ్ అంటే ఇప్పుడు ఎక్కడో సర్వర్లో ఉంటేనే కదా మనకి డేటా వస్తుంది. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినామంటే మనం డెవలప్ చేసిన వెబ్ డిజైన్ చేసిన ఫైల్స్ అన్నిటిని కూడా ఒక సర్వర్లోకి అప్లోడ్ చేస్తాం. దట్ సర్వర్ ఈజ్ అ వెబ్ సర్వర్ అండ్ దట్ వెబ్ సర్వర్ ఈజ్ హోస్టింగ్ యువర్ ఫైల్స్. అది మీ ఫైల్స్ని సేవ్ చేసుకొని స్టోర్ చేసుకొని మీకు డిస్ప్లే చేస్తుంది, అంతేనా? కావాలంటే మీకు ఇది చూడండి, coordinates.com. హియర్ ఇఫ్ ఐ గో టు ద అబౌట్ పేజ్, ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఏ పేజ్లో ఉన్నానంటే ఇండెక్స్ పేజ్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద ఇండెక్స్ పేజ్. ఆ ఇండెక్స్ పేజ్ నేమ్ ఏంటి? index.php ఫైల్. ఇప్పుడు నేను అబౌట్ అస్ పేజ్లోకి వెళ్తే aboutus.php. ఇఫ్ ఐ గో టు ప్రొడక్ట్స్ పేజ్, academic institution software.php. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ద services, development.php. Did you see that?
ఓకే, ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు కోర్నర్ సర్వర్లో సేవ్ అయినాయి. ఈ ఫైల్స్ని సేవ్ చేసుకొని ఏం చేస్తుందంటే ఇట్ హోస్ట్స్ యువర్ వెబ్సైట్, మీ వెబ్సైట్కి సర్వీస్ ఇస్తుంది అనమాట. హోస్టింగ్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ సర్వీసెస్ టు ద వెబ్సైట్. హూ ఇస్ గివింగ్ సర్వీసెస్ టు యువర్ వెబ్సైట్? వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్కి సర్వీసెస్ ఇస్తుంది. సో వెన్ ఎవర్ యూ విజిట్ ఎ వెబ్సైట్, the web hosting can be anywhere in this world. ఈ వరల్డ్ అది ఎక్కడైనా ఉండొచ్చు వెబ్ హోస్టింగ్. ఓకే, బట్ the domain name will be identified based on the IP address and by connecting to the domain naming system. Domain naming system DNS అంటారు. DNS సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి మీ వెబ్సైట్ అనే సర్వీస్ అనేది వస్తుంది అనమాట. సో DNS సిస్టమ్లో ఏముంటాయంటే ఇట్ మెయింటైన్స్ ఎ హ్యాష్ టేబుల్, ఒక హ్యాష్ టేబుల్ మెయింటైన్ చేస్తుంది. కీస్ అండ్ వాల్యూస్, కీస్ వచ్చేసి ఇప్పుడు IP అడ్రసెస్, వాల్యూస్ వచ్చేసి డొమైన్ నేమ్స్. మీరు ఎంటర్ చేస్తున్న డొమైన్ నేమ్కి కీ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ కీ ఏముంటుంది? మైట్ బి దట్ వుడ్ బి ద IP అడ్రస్. ఇప్పుడు IP అడ్రస్ని బేస్ చేసుకొని సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది, బట్ నాట్ బై యూజింగ్ డొమైన్ నేమ్స్. ఓకే, నెట్వర్క్ ఎప్పుడు కూడా డొమైన్ నేమ్ తెలియదు, నెట్వర్క్ తెలిసిందల్లా IP అడ్రసెస్. సో ఇప్పుడు దాకా మనం పింగ్ చేసాం కదా, పింగ్ అని చెప్పేసి చేసాం కదా, పింగ్ www.facebook.com, ఓకే, google.com ఇలా పింగ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా నా వెబ్ సర్వర్ వెళ్ళి, అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సిస్టమ్ వెళ్ళి DNSకి కాంటాక్ట్ అవుతుంది. DNSలో ఫేస్బుక్కి IP అడ్రస్ ఏంటో తీసుకొస్తుంది. వాట్ ఇస్ ఆఫ్ ఫేస్బుక్ IP అడ్రస్ హియర్ చేంజ్ అయిపోయింది చూసారా? సో ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఎప్పుడు కూడా ఆ డొమైన్స్ అనేవి డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి IP అడ్రసెస్, ఎందుకంటే ఇవన్నీ DHCP ప్రోటోకాల్ అండి. డైనమిక్గా మారిపోతూ ఉంటాయి IP అడ్రసెస్, ఎప్పుడు కూడా స్టాటిక్ IP అనేది ఉండదు వీటికి. ఓకే, సో డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ మారిపోయింది చూడండి. ఇప్పుడు 3113 అని ఏదో సంథింగ్ వస్తుంది IP అడ్రస్ ఆఫ్ ఫేస్బుక్. ఓకే, ఇది సేమ్ ఉంది, ఫేస్బుక్ IP అడ్రస్ మారింది. రైట్, నౌ హౌ డస్ వెబ్ వర్క్స్? ఒక వెబ్ ఎలా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, when you connect to internet, you'll type some domain name. Okay, like for example, let us take www.corners.com or jobskills.apssdc.in, like this. Okay, so you might be typing some domain name like this. Domain names ఇలా type చేస్తారు first. Next, second step, now your computer contacts a network of servers called DNS, domain name system or domain naming system. ఓకే, డొమైన్ నేమింగ్ సిస్టమ్స్ అనే ఒక సర్వర్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట మీ కంప్యూటర్ వెళ్ళి. సో యువర్ కంప్యూటర్ విల్ కనెక్ట్ టు ద డొమైన్ నేమింగ్ సిస్టమ్ సర్వర్. ఓకే, then DNS responds with IP address. DNS ఎలా రెస్పాండ్ అవుతుంది? విత్ అన్ IP అడ్రస్, ఒక IP అడ్రస్తో రెస్పాండ్ అవుతుంది. These IP addresses are unique for every website. ప్రతి ఒక్క వెబ్సైట్కి IP అడ్రసెస్ యూనిక్గా ఉంటాయి. ఒక వెబ్సైట్ యూస్ చేసే IP అడ్రస్ ఇంకొక వెబ్సైట్కి ఉండదు. నో టూ వెబ్సైట్స్ ఆర్ గోయింగ్ టు షేర్ ద సేమ్ IP అడ్రస్. Always the IP addresses are going to be different from one website to another website. Okay, now
the IP address returns to the web browser. వెబ్ బ్రౌజర్కి ఏమిస్తుంది ఇప్పుడు IP అడ్రస్ని ఇస్తుంది. Now your computer might be able to contact the web server by using the unique IP. Based on that IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ చెప్పాను కదా, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ then a web server is a computer that stores all files regarding to your website. మీ వెబ్సైట్ సంబంధించిన ఫైల్స్ అన్నిటిని అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, స్టోర్ చేసుకుంటుంది అండ్ బేస్డ్ ఆన్ దట్ యూనిక్ IP యువర్ వెబ్ బ్రౌజర్ ఇస్ గోయింగ్ టు కాంటాక్ట్ ద వెబ్ సర్వర్. నెక్స్ట్ 4 దెన్ అలా యూనిక్ IP వచ్చిన తర్వాత ఈ IPతో కాంటాక్ట్ చేస్తే బెటర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ బ్రాకెట్. ఈ లైన్ని బ్రాకెట్లో పెట్టేసి okay, then web server sends the page you are looking for to your web browser. యాక్చువల్గా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? యూజింగ్ వెబ్ బ్రౌజర్ యువర్ కంప్యూటర్. The web browser now here. Okay, so when you connect to the internet you will type some domain name. Okay, next your computer contacts the servers, the DNS server, and the DNS server responds with an IP address. Next the IP address returned to the web browser. Now we are able to contact the web server by using the unique IP. Then the web server sends a page you are looking for to your web browser. మీరు ఏ పేజ్ కోసం అయితే చూస్తున్నారో ఆ పేజ్ని మీకు రెస్పాన్స్లో ఇస్తుంది అనమాట వెబ్ బ్రౌజర్కి. ఫ్రమ్ వేర్ వీఆర్ రిక్వెస్టింగ్ వెబ్ బ్రౌజర్ నుంచే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రెస్పాన్స్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? వెబ్ బ్రౌజర్కే వస్తుంది. ఎక్కడి నుంచి? వెబ్ సర్వర్కి. యూఆర్ రిక్వెస్టింగ్ ఫర్ హూమ్, ఎవరిని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు? వెబ్ సర్వర్. ఎక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు? వెబ్ బ్రౌజర్ నుంచి. సో ఆల్వేస్ వెబ్ బ్రౌజర్ ఈజ్ ఎ క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్. Web browser is a client-side software that which shows the web pages. Got it? Yeah. Now let us kickstart with HTML. HTML అంటే ఏంటి? This is hypertext markup language. HTML is hypertext markup language. Is easy to create web pages. Web pages create చేయడానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్ ఈ HTML లాంగ్వేజ్, hypertext markup language. ఓకే, చూద్దాం. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, ఓకే, మార్కప్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us పోస్ట్మార్టం దిస్. HTML ని పోస్ట్మార్టం చేస్తే హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ దిస్ హైపర్ టెక్స్ట్? బేసికల్లీ యు సీ సమ్ టెక్స్ట్ ఆన్ ద వెబ్ పేజ్. మీరు వెబ్ పేజ్ మీద ఒక టెక్స్ట్ చూస్తారు. అది ఏం టెక్స్ట్? Hypertext. Okay,
అండ్ ఆల్సో ద టెక్స్ట్ కెన్ బి లింకబుల్. ఆ టెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంకొక పేజ్ మీరు కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సి దిస్ ఈజ్ ఏ క్లిక్కబుల్ టెక్స్ట్, రైట్? ఇది క్లిక్ చేస్తే నేను ఇంకొక పేజ్లోకి వెళ్తాను, అవునా? సో am I మూవింగ్ టు ఏ డిఫరెంట్ పేజ్ హియర్ ఆర్ నాట్? చూసారా, వేరే పేజ్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ క్లిక్కబుల్ ఇది, యా, see here. Now I'm going to click on some other text. Okay, so this text makes me to move to the different page. ఈ టెక్స్ట్ నన్ను ఏం చేస్తుందంటే వేరే పేజ్లోకి నన్ను డైవర్ట్ చేస్తుంది. It makes me to move from one page to another page. Okay, got it? Yeah, so hypertext is always, just a second, I'm getting a call. So hypertext is the text which is used to display on the web page, and that links are used to move from one page to another page. Okay, this is a link text that which navigate from one page to another page. That which navigates user from one page to another page. User ని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ లో తీసుకెళ్ళడానికి ఈ లింక్ టెక్స్ట్ ని యూస్ చేస్తాం. That is called hypertext. Okay, next. And also the text which is used to display on the web page is called as hypertext. So it means both. ఏదైతే టెక్స్ట్ మనం వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేస్తున్నామో అదంతా హైపర్ టెక్స్ట్. ఓకే, అండ్ ఏదైతే ఒక టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు, క్లిక్ హియర్ అన్నప్పుడు క్లిక్ చేస్తే మనం ఇంకో పేజ్లోకి వెళ్తాం కదా. సో దట్ ఇస్ గోయింగ్ టు బి లింక్ టెక్స్ట్. అగైన్ దట్ ఇస్ ఆల్సో ద హైపర్ టెక్స్ట్. అది కూడా ఒక హైపర్ టెక్స్ట్. నౌ వాట్ ఈస్ ద మార్కప్? వాట్ ఈజ్ మార్కప్? మార్కప్ అంటే ఏంటి? Markup is nothing but annotating the text in different ways. Markup is nothing but annotating the text in different ways. Text ని different ways లో annotate చేయడానికి ఈ మార్కప్ యూస్ చేస్తాం. Okay, then language. So where HTML have only predefined set of instructions. HTML ఎప్పుడు కూడా predefined set of instructions ఉంటాయి. And there is some syntax and semantics. దానికి కొన్ని syntax semantics ఉంటాయి, where every language should have to follow the syntax and semantics. Okay, so ఆ instruction నే మనం ఏమంటామంటే tags అంటాం. What we call it as tags. దాన్నే మనం tags అంటాం. Got it? Yeah, let me save this. Then next, now let us discuss the structure of this HTML. The structure of this HTML.
Okay, where you have seen this where HTML in the general purpose ఎక్కడ చూసారు? ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక వెబ్సైట్. హియర్ ఇస్ అ వెబ్సైట్ వేర్ ఇట్ హ్యాస్ సమ్ స్ట్రక్చర్. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక రో డివైడ్ చేశాను. ఒక రో, ఆ రోలో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కాలమ్ is logo, సెకండ్ కాలమ్ some IP address, third column contact number, fourth, fifth, sixth the social icons. ఈ సోషల్ ఐకాన్స్ అన్నిటిని ఫాలోయింగ్ కాలమ్స్ లో ప్లేస్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఒక మీకు స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఈ స్ట్రక్చర్ ని మీకు చూపిస్తాను చూడండి. See here, మీకు సెలక్షన్ కనిపిస్తుందా? సెలక్షన్ కనిపిస్తుంది చూడండి, టాప్ బార్. అదంతా ఒక రో అన్నమాట. ఆ రోలో సో వీ హ్యావ్ ఎ లోగో. ఫస్ట్ కాలంలో ఒక లోగో. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలంలో ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, సోషల్ ఐకాన్స్, ఇవన్నీ ఒక లిస్ట్ ఫార్మాట్లో అరేంజ్ చేశాను, కాలం వైజ్గా అరేంజ్ చేసుకున్నాను. ఇదంతా ఒక స్ట్రక్చర్ లా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక డివిజన్, ఆ డివిజన్లో ఒక లిస్ట్, అందులో ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఫిఫ్త్ ఐటమ్. సో వేర్ వీ హ్యావ్ సమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? మనకు ఎలిమెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా ఇక్కడ. పేరెంట్, దిస్ ఇస్ ద పేరెంట్. ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్, యూ కెన్ గెట్ ద చైల్డ్. If you expand this again, it gets subchilds. If you expand this again, there is another child. Okay, see there, hierarchy చూస్తున్నారు కదా. This is the super parent, next child, subchild, subchild, and child to subchild. So where there is some structure and some hierarchy of elements, some structure of elements. So always this HTML used to define the structure of a web page. Okay, it is not going to design the web page with colors and with this type of things. ఇలా డిజైన్ చేయడానికి HTML ఒకటే సరిపోదు. HTML needs some help from the CSS. HTML కి CSS కూడా యాడ్ చేస్తే మీకు ఇలా ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, బట్ ఐ మీన్ ఇలాంటి డిజైన్ వస్తుంది. బేసిక్గా HTML ఏం ప్రొవైడ్ చేస్తుందంటే స్కెలిటన్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తుంది. అజ్యూమ్ దట్ హ్యూమన్ స్కెలిటన్ లేకుండా మీకు పైన ఉండే స్కిన్, మీరు వేసే క్లాత్స్, మీ అపరల్స్, ఇవన్నీ ఏంటంటే స్టైలింగ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ స్టైల్ రిలేటెడ్. ఓకే, ద స్టైల్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ CSS పార్ట్ and the structure related things is HTML part. So HTML defines only the structure of a web page but not styling of a web page. ఒక వెబ్ పేజ్ ని స్టైల్ చేయడానికి HTML కాదు, ఒక వెబ్ పేజ్ ని స్ట్రక్చర్ చేయడానికి మాత్రమే. ఇట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. HTML always describes the structure of web pages. Okay, wait, not here. HTML always HTML always describes the structure of web pages. Web page structure ని మాత్రమే describe చేస్తుంది HTML. Okay, okay. Then HTML structure starts with a tag called HTML tag. What is this tag? HTML tag తో స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, whereas HTML document structure is divided into two parts or sections.
2 పార్ట్స్ లేదా 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్ సెక్షన్, ద సెకండ్ వన్ ఇస్ body section. The first part is the head section and the next part is the body section. Whereas the head section provides the control information. ఈ హెడ్ సెక్షన్ ఏం చెప్తుందంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ టైటిల్ కనిపిస్తుందా టాప్లో, ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాబ్, ఆ ట్యాబ్ మీద మీకు ఒక టైటిల్ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. ఆ టైటిల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైటిల్ పక్కనే ఒక లోగో వచ్చింది చూసారా, దీన్ని ఫ్యావ్ ఐకాన్ అంటారు, ఎఫ్ఏవి ఐకాన్ అంటారు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్ఎస్డిసి అని టైప్ చేయండి, వచ్చేసిందా మీకు jobsmailer.apssdc.in అని. ఎందుకని? బికాస్ ఇట్ హ్యాస్ సమ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఓవర్ హియర్. దీంట్లో ఒక కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే, సో ఆ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీఎస్ఎస్డిసి ఇక్కడ ఉంది చూసారా టైటిల్లో. Yeah, so did you see the meta tag, title tag, link tag అండ్ స్క్రిప్ట్ ట్యాగ్? ఇవన్నీ ఏంటంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఏదైనా ఒక సిఎస్ఎస్ ఫైల్ని లేదా ఒక ఇమేజ్ని లింక్ చేయాలంటే లింక్ ట్యాగ్ యూస్ చేస్తాం హెడ్ నుంచి. ఈ మెటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్, ఒక పేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈ మెటా ట్యాగ్. మెటా ట్యాగ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పేజ్ అండ్ ద టైటిల్ సెట్స్ ద టైటిల్ ఫర్ ద ట్యాబ్. మీరు ప్రెస్ చేసిన ట్యాబ్ ఉంటుంది కదా, మీరు ఏ ట్యాబ్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ట్యాబ్కి ఒక టైటిల్ సెట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి అని ఉంది కదా, సో బేస్డ్ ఆన్ దిస్ టైటిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై బై ద సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ని ఐడెంటిఫై చేస్తుంది చూసారా. ఇప్పుడు అక్కడ ఉన్న టైటిల్ కదా ఇక్కడ వచ్చింది, ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద బ్రాకెట్ ఏపీఎస్ఎస్డిసి. గూగుల్ సెర్చ్లో అదే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక లింక్ ఉంది చూడండి, www.apssdc.in. ఓకే, సో ఇక్కడ కూడా ఉంది కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అండ్ ఇక్కడ ఎక్కడో దగ్గర వాళ్ళు ఏపీఎస్ఎస్డిసి యాడ్ చేస్తుంటారు, యాడ్ చేయలేదు. సో దిస్ ఈజ్ సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్. ఇప్పుడు సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్లో ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది. ఎందుకంటే ఇన్ ఇట్స్ టైటిల్ ఇట్ హ్యావ్ ఏపీఎస్ఎస్డిసి, ఇక్కడ టైటిల్లో ఏపీఎస్ఎస్డిసి లేదు, అందుకని దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. APSSDC అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అండ్ వాట్ ఎవర్ ద అదర్ లింక్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దట్ విల్ బి ద సెకండ్ లిస్ట్ ఫ్రమ్ ద సర్చ్ ఇంజన్ ఫాలోయింగ్. ఇంకా అన్నీ ఉంటాయి అనమాట, ఏపీఎస్ఎస్డిసి సంబంధించిన లింక్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, let me open this. So did you see here ఒక డిస్క్రిప్షన్ ఉంది, మెటా డిస్క్రిప్షన్ సమ్ కంటెంట్ ఏపీఎస్ఎస్డిసి అప్లికేషన్ అని, ఏపీఎస్ఎస్డిసి అప్లికేషన్. ఇప్పుడు గూగుల్లో ఏపీఎస్ఎస్డిసి అప్లికేషన్ అని టైప్ చేస్తే ఫస్ట్ engineering.apssdc.in రావాలి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేద్దాం.
అప్లికేషన్ రాలేదు. ఓకే, ఐ థింక్ దే మైట్ హ్యావ్ దే డిడెంట్ ఎస్ఈఓ దట్, వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్ చేసి ఉండకపోవచ్చు మేబీ. ఓకే రైట్, ఎనీవేస్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్ ఆర్ నాట్ ఫర్ యూ. ఆ పేజ్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. ఓకే, మెటా ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ఓకే, మీ పేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట మెటా ఇన్ఫర్మేషన్ అంటే. అండ్ ద టైటిల్ గివ్స్ అ టైటిల్ టు ద ట్యాబ్. And this link tags used to refer the external style sheets. External style sheets ని లింక్ చేయడానికి లింక్ ట్యాగ్. అండ్ జావా స్క్రిప్ట్ మీ ప్రోగ్రామ్ కి మీ HTML ని DHTML పేజెస్, డైనమిక్ HTML పేజెస్ చేయాలంటే దట్ షుడ్ ఇంక్లూడ్ ద జావా స్క్రిప్ట్ ఆల్సో. సో జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, వేరెవర్ మీరు ఎక్కడైనా రాసి యూ కెన్ జస్ట్ లోడ్ ది స్క్రిప్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ లోంచి మీరు స్క్రిప్ట్ ని లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి మీరు ఓపెన్ చేయండి, మీకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది చూడండి. యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ బట్ స్టిల్ దట్ ఈస్ సమ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. చూసారా, ఇదంతా ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇదంతా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్స్ని లింక్ చేయడానికి కూడా మనం లింక్ ట్యాగ్ స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం అంటే హెడ్ సెక్షన్. సో ద హెడ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్, where the control information is going to be a title or meta and link, then script. Head section లో ఏమేమి వాడచ్చు? Title tag, meta tag, link tag, script tag. So these are all used to control the web page. Web page ని కంట్రోల్ చేయడానికే ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. Okay, based on the meta and title, the search engine will be recognizing. సెర్చ్ ఇంజిన్ మీ వెబ్ పేజ్ని కంట్రోల్ చేయాలన్నా కూడా టైటిల్ అండ్ మెటా ట్యాగ్ కావాలి. మీరు ఎక్స్టర్నల్ CSS ఫైల్ లోడ్ చేయాలంటే లింక్ కావాలి. ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ లోడ్ చేయాలంటే స్క్రిప్ట్ కావాలి. నెక్స్ట్ బాడీ సెక్షన్. యాక్చువల్ వెబ్ పేజ్ కంటెంట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యాక్చువల్ వెబ్ పేజ్ కంటెంట్. మెసేజ్, వెబ్ పేజ్లో మీరు ఏం డిస్ప్లే చేస్తున్నారు? సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది చూసారా, ఇదంతా బాడీనే. ఈ పేజ్లో టైటిల్ వచ్చేసి చూడండి, హెడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ద హెడ్ స్టార్టెడ్ అట్ హియర్. ఓకే, ఎక్కడ ఎండ్ అవుతుందంటే see there, the head is going to be closed at here. After closing the head, the body will start. హెడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత బాడీ స్టార్ట్ అవుతుంది, బాడీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బాడీ సెక్షన్లో మనకు కావాల్సిన ట్యాగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో లైక్ ఈ లింక్స్, ఈ సైడ్ ఇమేజెస్, ఓకే, ఇవన్నీ అక్కడ ఉంటాయి మనకు. గాట్ ఇట్? So actual page content will go in the body section. Control information, heading information will be in the head section. So there are two sections in this HTML document structure. Document structure lo two sections untai. So basically the structure starts with the HTML tag and followed by the head section as well as body section. Within that HTML lone head undali, body undali. Head body అయిపోయిన తర్వాత HTML ని క్లోజ్ చేయాలి. Okay, that is a rule. Next, so what are the required softwares? I mean required environments, I can say. Required environments em kavali? What are the required environments for this? Basically a UI editor. Oka UI editor kavali. UI editor ante I can say Notepad++ is the best UI editor. Notepad++ or Sublime Text అదొక ఎడిటర్. ఓకే, అంటే మనం జావాకి ఐడి ఎక్లిప్స్ ఎలా వాడామో
ఈ HTML CSS JavaScript కి Notepad++, Sublime ఇవన్నీ వాడుకోవచ్చు. అండ్ బ్రాకెట్స్ అని ఇంకొక ఎడిటర్ ఉంది. నెక్స్ట్ కాంటెక్స్ట్ అని ఒకటి ఉంది. సో కాంటెక్స్ట్ కన్నా ఈ 3 చాలా బాగుంటాయి. Notepad++, Sublime అండ్ బ్రాకెట్స్ ఇవన్నీ బాగుంటాయి. బ్రాకెట్స్ కొంచెం స్లో ఉంటుంది స్టార్టప్లో. వుడ్ బి బెటర్ ఇఫ్ యూ గో విత్ Sublime or Notepad++. Notepad++ is the first option, etc. వీటిలో ఏదైనా ఒక UI ఎడిటర్ ఉండాలి. You know that you can also write the HTML or CSS programs on the Eclipse as well. Eclipse లో కూడా చేసుకోవచ్చు. Why can't we put Eclipse here? ఈవెన్ Eclipse కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఎవరు కావాలి? వెబ్ బ్రౌజర్. అంతే కదా, మీరు వెబ్ పేజెస్ డిజైన్ చేస్తున్నారు. వెబ్ పేజెస్ ఎవరు చూపిస్తారు? VLC మీడియా ప్లేయర్ చూపిస్తుందా వెబ్ పేజెస్ని? లేదా జావా ఇవి చూపిస్తాయా? సో వెబ్ పేజెస్ విల్ బి షోన్ బై ద వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ విల్ షో యువర్ వెబ్ పేజెస్. ఓకే, రన్ చేయడానికి వెబ్ బ్రౌజర్, ప్రోగ్రామ్ టైప్ చేయడానికి UI ఎడిటర్. ఈ రెండు చాలు. Okay, now let us write the first program. See, I'm going to creating a text file here. ఒక text file create చేస్తున్నాను. Right click on this. Already I have installed the Notepad++. చాలా ఈజీ, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టాలే. ఎలాంటి టిపికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు అక్కడ. చాలా ఈజీ ఉంటుంది Notepad++ ఇన్స్టాలేషన్. చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో ఎడిట్ విత్ Notepad++. Notepad++తో ఎడిట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. Let me save the file. Structure.html. See, how would be the file type? File type ఎలా ఉండాలి? జావాకి .java ఇచ్చినాడు, HTMLకి .html ఉండాలి. Always web page should be in the .html extension. Then you can start the first tag, HTML tag. For every tag there should be a closing tag. For every open tag there should be a closing tag. ప్రతి ఒక్క ఓపెనింగ్ ట్యాగ్ కి ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. ఓకే, సో ఓపెన్ ట్యాగ్ tag is a predefined name in the HTML that which is surrounded by open bracket, I mean the left bracket and right bracket, angular bracket. So left angular, right angular అంటే ఒక less than greater than. Here we have to type the name of the tag. Name of the tag will go here. Tag name ఇలా ఇవ్వాలి. So this is open tag. Tag open చేసినట్టు. And a open tag must be closed by using a closing tag. Must be closed by using a closing tag. ఆ ఓపెన్ చేసిన ట్యాగ్ని ఖచ్చితంగా క్లోజింగ్ ట్యాగ్తో క్లోజ్ చేయాలి. For closing, again you have to use the same but with slash operator. ఇది క్లోజింగ్ అండ్ జస్ట్ ఇలా ఉంటే దిస్ ఇస్ ఓపెన్. ఇది ఓపెన్ ట్యాగ్, దిస్ ఇస్ ఓపెన్ ట్యాగ్ అండ్ దిస్ ఇస్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇలాగా HTML ఓపెన్ చేసినప్పుడు that should be closed, must and should. Okay, next, so what is the first section here? Head section. The head is the first section, sorry. So closing the head section, this is the head open and this is head closed. Then let me write the title, a title tag which sets a title on the
ట్యాబ్ మీద ఒక టైటిల్ ని ప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వెబ్ పేజ్, దిస్ ఈజ్ యువర్ టైటిల్. ఈ టైటిల్ మీకు టెక్స్ట్ లా డిస్ప్లే కాదు, బట్ ఆ ట్యాబ్ బ్రౌజర్ ట్యాబ్ ఉంటుంది కదా, బ్రౌజర్ ట్యాబ్ మీద ఒక నేమ్ సెట్ చేస్తుంది అనమాట. ఆ నేమే ఈ టైటిల్. ఓకే, నెక్స్ట్ సో బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్డ్, and the head section and body section should be in the HTML. So ఇది ఒక స్ట్రక్చర్ అనమాట, HTML స్ట్రక్చర్. In the HTML document structure we have two sections, head section and body section, where head section consists of some heading or control information, title information and everything will go here, and the body section some text, the text which you would like to display on the web page. మీరు వెబ్ పేజ్ మీద ఏదైతే టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. వెల్కమ్ టు HTML. Let's play with web. So this is what the text I would like to see on the web page. So already I have saved the file. Save చేశాను, సేవ్ అయిపోయింది. Open this document. See there, structure.html. By default it shows the icon in Google Chrome icon. ఎందుకంటే డిఫాల్ట్ బ్రౌజర్ ఈ సిస్టంలో గూగుల్ ఉంది కాబట్టి, so by default that is going to be Google Chrome. If we double click on the structure, yeah, so how do you want to open this file? Google Chrome. Did you see the message? Welcome to HTML. Let's play with web. Okay, and can you see the first web page here? The first web page here, the first web page. This is what the title, and this is the text. This is the body, and this is the title. Okay, next. So let me display this text in some heading way. కొంచెం bold గా పెద్దదిగా డిస్ప్లే చేద్దాం. For that I'm going to write a tag here that is called h1. ఈ టెక్స్ట్ ని కొంచెం పెద్దగా, కొంచెం లార్జ్ టెక్స్ట్ తో డిస్ప్లే చేయాలంటే h1 అనే ఒక ట్యాగ్ యూస్ చేసుకోవాలి. h1 మీన్స్ హెడింగ్ 1, ద హయ్యర్ హెడింగ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు హెడింగ్ రావాలి? ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు హెడింగ్ రావాలి. So before this you should have to start the h1. After that close the h1 with a slash. h1 ని స్లాష్ తో క్లోజ్ చేస్తే సరిపోతుంది. Now control F5 or F5, just F5. చూసారా? Now it is in like some heading format, ఒక హెడింగ్ లాగా ఉంది కదా. Okay, so these text tags are used to format the text on the web page. ఈ tags అన్ని ఏం చేస్తాయంటే ఒక టెక్స్ట్ ని వెబ్ పేజ్ మీద ఫార్మాట్ చేయడానికి ట్రై చేస్తాయి. They used to format the text in different styles. different styles లో ఒక టెక్స్ట్ ని స్ట్రక్చర్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా ఈ tags యూస్ అవుతాయి. Okay, now let me write tags. What are these tags? Tags acts like container. Tags acts like container. Actually they tell us something, about the information that lies in between their opening and closing tags. So they acts like container. అవి ఏం చెప్తాయంటే
సో దే టెల్ us సంథింగ్, సమ్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాయి మనకు. ఓకే, ద ఇన్ఫర్మేషన్ లైస్ ఇన్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ద క్లోజింగ్ ట్యాగ్. గెట్ బ్యాక్ టు ద సోర్స్ కోడ్ అగైన్. సో h1, ఇది ఒక ట్యాగ్ కదా, h1 is a tag. So what actually it tells, the h1 tag here, the h1 tells something information in between opening and closing. ఈ ట్యాగ్ ఏం చెప్తుంది, it shows welcome to html, let's play with web అనేది చెప్తుంది. So that's what, so that is a tag which is like a container that stores, actually it's not storing, it is showing the text in between their opening and closing tags. దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఉండే టెక్స్ట్ని చూపించడానికి ఈ ట్యాగ్స్ యూస్ చేస్తాం అనమాట. I told you they are used to format the elements. Okay, see, your structure should be like this: html, head, body, then internally this is actual message. The actual message is a part of body but not the part of head లో ఉండదు, బాడీలో ఉంటుందండి ఇది. ఓకే, then suppose if you'd like to display some paragraph, ఒక paragraph display చేయాలి. let me take a paragraph. I'm going to copy this text. ఓకే, సో ఒక టెక్స్ట్ని ఇలా కాపీ చేసి పేస్ట్ చేశాను అండ్ క్లోజింగ్ విత్ p. చూసారా, p tag. I'm starting a p tag. P tag means paragraph. P opened here and the p will be closed at here. Just refresh, now you can see a paragraph. So did you see the paragraph? Some heading and paragraph, right? So the styling of each and everything is going to be dependent on the CSS. ఇప్పుడు దీన్ని స్టైల్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అట్లాగా. Actually you can apply some border. చూసారా, ఒక బార్డర్ వచ్చింది చూసారా. A border like this. Okay, dashed. Okay, different borders. This is a groove border where also you can apply some background color to this. Right, so this is all CSS regards, అదంతా CSS సంబంధించింది. బట్ బేసికల్లీ ఇప్పుడు బార్డర్ చేయాలంటే మీకు ఒక ట్యాగ్ కావాలి. ఓకే, మీరు ఎవరికి ఇప్పుడు స్టైల్ చేస్తున్నారు, h1కి. చూసారా, టు దిస్ ట్యాగ్ h1 you are going to style. h1కి ఏం స్టైల్స్ ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. h1 లేకుండా స్టైలింగ్ కుదురుతుందా, నాట్ పాసిబుల్. సో దట్స్ వై ఐ సెడ్ the HTML only gives the structure but not the styling. Styling is always dependent on the CSS. Styling అనేది ఎప్పుడు కూడా CSS మీద డిపెండ్ అయి ఉంటుంది. Okay, let me refresh this. So it won't give you any styles. Very basic style, చాలా basic styles ఇస్తుంది, అంత హైఫై స్టైల్స్ అయితే ఉండవు HTML లో. బట్ CSS లో మనం స్టైల్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అట్లా. Okay, so this is like head, HTML head section and body section. Here we have h1 and p.
Okay, now let us see some points here. You should have to remind these points. Let me write some important points about this. First, so HTML pages are HTML pages are rich text documents. Rich text documents అంటే ఏంటి? ఒక హెడ్డింగ్ డిస్ప్లే చేస్తున్నాం, ఒక పారాగ్రాఫ్ చూపిస్తున్నాం. Can you show the rich text document on a notepad? Notepad లో ఒక హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ టైప్ చేశారు, హెడ్డింగ్ టైప్ చేశారు. దీన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసి మీరు ఫార్మాట్లోకి వెళ్తే సైజ్ పెంచండి. హెడ్డింగ్ ఒకటే పెరిగిందా, పారాగ్రాఫ్ కూడా పెరిగిందా? పారాగ్రాఫ్ కూడా పెరుగుతుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ఏ రిచ్ టెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిచ్ టెక్స్ట్ కాదు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ రిచ్ టెక్స్ట్. We can make rich text documents only by using MS Word or MS PowerPoint. MS Word, MS PowerPoint యూజ్ చేసి we can develop rich text. అలాంటి టూల్స్ లేకుండా డెవలప్మెంట్తో రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ డెవలప్ చేయాలంటే, వెబ్లో డెవలప్ చేయాలంటే by using HTML only it is possible. So HTML is to develop the rich text document. HTML is nothing but rich text document. HTML pages are rich text documents because they may comprises of so contains text, some styles like a background color, border colors, shades, and some animation. Okay, styles, animation, images కూడా పెట్టుకోవచ్చు, audio, yes of course, video, exactly. So we can apply all these things. ఒక HTML డాక్యుమెంట్లో టెక్స్ట్ ఉండొచ్చు, స్టైల్స్ ఉండొచ్చు, యానిమేషన్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో. దీన్నే మల్టీమీడియా అంటారు. ఓకే, ఆల్ దీస్ కంటెంట్స్ కెన్ బి ద పార్ట్ ఆఫ్ HTML పేజెస్. ఇవన్నీ కూడా HTML పేజెస్లో ఉండొచ్చు, అందుకే రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అన్నాను. ఓకే, నెక్స్ట్, HTML uses tags. Already I told you what is a tag. Okay, HTML uses tags. So to give some information, okay, they used to give some information. HTML లో ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తాయి. ఇప్పుడు పీ ట్యాగ్లో మనం ఒక టెక్స్ట్ పెట్టాం కదా, ఒక లాంగ్ టెక్స్ట్ పెట్టాం పీ ట్యాగ్లో. సో దిస్ టెక్స్ట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ అ పారాగ్రాఫ్. అలాగే H1లో మనం ఒక టెక్స్ట్ పెట్టాం, దిస్ విల్ బి డిస్ప్లేడ్ లైక్ ఏ హెడ్డింగ్. ఇదంతా ఒక హెడ్డింగ్ లా డిస్ప్లే అవుతుంది, ఇది వచ్చేసి ఒక పారాగ్రాఫ్ లా డిస్ప్లే అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ p tag tells this is a paragraph, and H1 tag tells it is a heading. Okay, it gives information. Next, so tags are often referred as elements. ట్యాగ్స్ ని ఎలిమెంట్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఐ విల్ స్పీక్ అబౌట్ ఎలిమెంట్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను మాట్లాడిన ఎలిమెంట్స్ గురించి. ఓకే, ఐ లెట్ యు నో వాట్ ఆర్ ఎలిమెంట్స్ వెన్ వీ స్టార్ట్ ద సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ గురించి చెప్తాను. సేమ్ అవే ట్యాగ్స్ నే అంటారు, ఎలిమెంట్స్ అని ఎందుకు అంటారు మీకు అక్కడ చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్, ఓపెనింగ్ ట్యాగ్స్ కెన్ క్యారీ attributes. మీకు తెలుసా, ట్యాగ్స్లో attributes కూడా ఇవ్వచ్చు. See here, I would like to align this heading to the center. ఈ హెడ్డింగ్ ని సెంటర్కి అలైన్ చేస్తున్నాను చూడండి. Did you see? Now it is in center. సెంటర్లోకి వచ్చేసింది కదా. ఓకే,
So with align keyword here, which is act like an attribute, అదొక attribute లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్స్ అ కీవర్డ్ మా. కీవర్డ్ అంటే అలాగే వాడాలి. ఓకే, అలైన్ అని చెప్పేసి ఇలా వాడకూడదు. Actually, I tried to log in from my mobile, but I'm getting my voice. నేను మొబైల్ నుంచి లాగిన్ అయ్యాను, నా వాయిస్ నాకు వస్తుందండి, ఒకసారి చూడండి. So like this, opening tags can have some attributes. Now the attribute align here, the align attribute here, the college arrived. హలో, హలో, సాయి ద్వారకా డిగ్రీ కాలేజ్ వినపడుతుందా అండి? శ్రీ సాయి ద్వారకా డిగ్రీ కాలేజ్, క్యాన్ యూ హియర్ మీ? యా, ఓకే, థ్యాంక్ యూ. Okay, so by adding an attribute here that is called align attribute. Yeah, no problem, Andy. Thank you. Okay. So the align attribute here for h1 element, for h1 tag, it aligns the entire heading to the center.
if you put here the right, if align equal to right, the heading will be displayed in the right side. Heading ఇప్పుడు right side display అవుతుంది చూడండి. Right side. It moves to the right side, right? So by default it will go from left. Default గా వచ్చేది left అన్నమాట. Default is left. Okay? And to align to the center, we have to type there center, align center. This is center. Okay, so these attributes are the added advantage to the tags. ఈ attributes అంటే ఏంటంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే added advantage. మనం యూస్ చేసే tags కి ఇది ఒక added advantage because it helps the tags in something like little bit styling. ఇప్పుడు center కి చేస్తున్నాము, center కి align చేస్తున్నాము. It's a part of alignment. Alignment would be also in styling part. అది కూడా ఒక part of styling అన్నమాట. ఇలాంటి basic stylings మనం చేయొచ్చు. Okay, but not like rich styling చేయాలంటే we should go for CSS. So opening tags can carry attributes. Let me continue the point, which tells us more about the content of that element, which tells us more about the content of that element. Next, attributes require a name and value. This is mandatory. Just align అని ఇస్తే అలైన్ అయిపోదండి. మీరు అలైన్ అనే అట్రిబ్యూట్ వాడినంత మాత్రాన అలైన్మెంట్ అయిపోదు. So this is the name of the attribute and you should assign some value to that. Then only that will be assigned to the center or to the right. Okay, just align అని attribute ఇవ్వగానే అలైన్మెంట్ జరిగిపోదు. ఓకే, attribute should have a name and value. Attribute కి ఎప్పుడు కూడా name and value ఉండాలి. Requires name and value. Okay, and ఏదైనా పాయింట్ మర్చిపోయామా? యా, tags usually come in pairs. Tags ఎప్పుడు కూడా ఒక pair లాగా వస్తుంది. The opening tag denotes the start of a content. Content start అవుతుందని opening tag చెప్తుంది. Okay, the closing tag denotes the end of the tag. So the closing tag denotes the end of the content. Content start అవుతుందని opening tag చెప్తుంటే content close అవుతుందని closing tag చెప్తుంది. So these are the important points that you should have to remind, okay, about the structure and everything. Got it? So clear? Now let us create one more program. ఇప్పుడు ఇంకొక program చేద్దాం. example1.html అని సేవ్ చేశాను. So started with HTML. HTML is ready. Now we need to define the head followed by a title. Okay, my first example. Yeah, and let us make it as closing because title already have given the title. I don't want to go for further, so that's why I'm putting the head closed here. And also body, let us start the body. Okay,
Now I would like to provide information about cities information చెప్పాలి. First of all, let me browse. So Tirupati is a city. See here, let me type H1. నేను ఏ సిటీ గురించి చెప్తున్నాను? తిరుపతి. Let us close the H1. తిరుపతి గురించి కంటెంట్ రాయాలి కదా, కంటెంట్ ఎక్కడ రాస్తారు? పీ ట్యాగ్ లో రాస్తారు, అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ఇస్ ద కంటెంట్ అబౌట్ ద తిరుపతి. Okay, now open the example1.html. See, heading is Tirupati and the text about Tirupati. Some text about Tirupati here. ఇప్పుడు ఇంకొక ప్లేస్, లెట్స్ టేక్ గోవా. So Goa is a state. I would like to give information about Goa here. Did you see how I am starting a H1 again after closing the P? So first అయిపోయింది H1, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు గోవా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి ఒక పారాగ్రాఫ్ అండ్ అబౌట్ గోవా. ఎక్కడైతే ఫుల్ స్టాప్ అవుతుందో అక్కడ యూ కెన్ జస్ట్ క్లోజ్ ద పారాగ్రాఫ్ విత్ అ క్లోజింగ్ ట్యాగ్. సో దిస్ ఇస్ ద ఓపెన్ ట్యాగ్ and this is going to be closing tag. Refresh this page to see the updated output about Goa. Okay, and here I would like to break the line for Tirupati here. ఇక్కడ లైన్ బ్రేక్ చేయాలి. ఇంతవరకు ఫస్ట్ లైన్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఫస్ట్ లైన్ రావాలి, ఆ తర్వాత నుంచి సెకండ్ లైన్ రావాలి, ఇదంతా సెకండ్ లైన్లో రావాలి. ఓకే, ఫర్ దట్ మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోదు. ఇఫ్ యూ ప్రెస్ ఎంటర్ బటన్, సోర్స్ కోడ్ ఇలా ఉంది కదా, మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోదు. చూడండి, మీరు ఎంటర్ ప్రెస్ చేసినా సేమ్ అవుట్పుటే. సో యూ నీడ్ టు యాడ్ సమ్ డిఫరెంట్ ట్యాగ్ హియర్. బ్రేక్ ట్యాగ్. వాట్ ఇస్ దిస్? బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. ఎక్కడి నుంచి లైన్ బ్రేక్ చేయాలో అక్కడ మీరు ఈ ట్యాగ్ పెట్టుకోవాలి, బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్కి ఓపెనింగ్ క్లోజింగ్ రెండు అదే. ఓకే, సో బిఆర్ ట్యాగ్ ఇస్ ఎ అలోన్ ట్యాగ్, ఇట్స్ నాట్ ఎ పెయిర్. పి అనేది ఒక పెయిర్ కాబట్టి ఓపెన్ క్లోజ్. H1 is a pair, body is a pair, open close, head is a pair, title is a pair, HTML is a pair. ఇక్కడ ఉండేవన్నీ పేర్సే, ఒక బిఆర్ తప్ప. బిఆర్ అనేది పెయిరింగ్ ట్యాగ్ కాదు. సో ఓపెన్ అదే, క్లోజింగ్ అదే. ఇట్ జస్ట్ బ్రేక్స్ అ లైన్, దట్స్ ఇట్. అది లైన్ మాత్రం బ్రేక్ చేస్తుంది బిఆర్ ట్యాగ్. యా, లెట్ us రిఫ్రెష్. నౌ యూ కెన్ సీ ఇప్పుడు ఈ లైన్ అంతా, ఇదంతా మీకు కిందకు వచ్చేస్తుంది. చూడండి, న్యూ లైన్లోకి వచ్చేస్తుంది. రిఫ్రెష్, చూసారా? ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవాలి. టెక్స్ట్కి కొన్ని స్టైల్స్ ఇవ్వాలి. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ ఇన్ అండర్లైన్. సో లెట్ us యాడ్ సమ్ మోర్ సిటీస్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎక్కువ సిటీ ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాం. యాడ్ చేశాక మనం టెక్స్ట్ స్టైలింగ్ చేద్దాం. యా, సో అమరావతి. So this is about our new capital, Amravati. H1.
and I forget to add the P tag. Okay, now under Amaravati, I would like to tell about Vijayawada and Guntur. Two cities are comprised as single, అంటే దాన్ని అమరావతి అన్నారు కదా, అంటే ఇప్పుడు టూ సిటీస్ని నేను దాంట్లోకి కంబైన్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ టెల్ అబౌట్ విజయవాడ అండ్ గుంటూరు. సో చూడండి, అమరావతి వచ్చింది కదా, దీని కింద విజయవాడ గుంటూరు అని రావాలి, సబ్ హెడింగ్స్ లాగా రావాలి, విజయవాడ గుంటూరు యాజ్ సబ్ హెడింగ్స్. ఓకే, విజయవాడ, so H1, not H1, I'm going to write here H2. H2 అంటే సబ్ హెడింగ్ అన్నమాట. H1 వచ్చేసి మెయిన్ హెడింగ్, H2 వచ్చేసి సబ్ హెడింగ్. H2 paragraph here. I'm just trying to close the paragraph. Now see, go to the web browser. So చూడండి, అమరావతి is a heading, విజయవాడ is smaller heading. ఇంకా స్మాల్ చేయాలంటే, విజయవాడని ఇంకా హెడ్డింగ్ ఇంకా తగ్గించాలంటే యూ కెన్ గో ఫర్ H3 అనివ్వండి. The heading will be little bit small, a little bit small. Okay, now Vijayawada, under Amaravati, Vijayawada, and followed by Guntur. So again, same story for this one also, H3 Guntur, H3. ఓకే, అమరావతి, విజయవాడ, గుంటూరు. సో ఇలా ఎన్ని హెడ్డింగ్స్ ఉంటాయంటే, యాక్చువల్లీ వీ హ్యావ్ 6 types of headings. ఇవి H1, 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 and this is going to be H3, H3, and H2 ఇవ్వచ్చు, H4 ఇవ్వచ్చు, H5, H6. సో వీల్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్. అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, సో లెట్ us see the different types of headings. HTML, and without head also we can write the body. హెడ్ లేకుండా కూడా బాడీ రాయొచ్చండి. headings.html. H1 is going to be the heading 1. H1 అంటే heading 1. This is 2. Next 3. ఈ నెంబర్స్ తీసేయండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 2, 3 అని ఇస్తేనే వస్తుంది అని అనుకుంటారు. ఓకే, మీరు ఏమి ఇచ్చినా వస్తుంది, బట్ దట్ షుడ్ బి ద రైట్ ఫార్మాట్. ఓకే, H4, remove, put H4 here, then H5, then remove H5, and H6. So that is the last. Okay, there is no H7. H1 నుంచి H6 వరకు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓపెన్ ఆల్ ద హెడ్డింగ్స్ ప్రోగ్రామ్, see the different types of headings. Start from H1, H2, H3, H4, H5, H6. Okay, so did you understand the different types of headings over here?
Okay, actually these headings are also called as structural markups. వీటిని ఏమంటారంటే structural markups అంటారు. Okay, let me save this. ఇది సేవ్ చేద్దాం ఇంతవరకు. Basically the text can be divided into two parts. The HTML text can be divided into two parts. One is structural markup. Next two is semantic markup. One is structural markup and two is semantic markup. Okay, so structural markup లో ఏముంటాయంటే headings and the paragraphs. Just a second. So structural markup and semantic markup. Structural markups are headings and also the paragraphs. Okay, వీటన్నిటిని ఏమంటారంటే structural markups అంటారు. Like I can say h1, h2, h3, h4, h5, h6 and along with p tag. ఇవన్నీ structural markup tags. Okay, then semantic markup. Semantic markup అంటే జనరల్గా ఒక టెక్స్ట్ని మనం కొంచెం హైలైట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక ఇటాలిక్ ఫార్మాట్లోనో లేదంటే ఒక బోల్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తాం. లైక్ బీ ట్యాగ్ విచ్ ఈస్ యూస్ టు డిస్ప్లే ఇన్ ద బోల్డ్. ఓకే, బీ ట్యాగ్, ఐ ట్యాగ్, దీనికి ఇంకొక ఫార్మాట్ ఉంది ఎంఫసైజ్ ట్యాగ్ అని. ఓకే, ఆర్ అండర్లైన్. ఇవన్నీ ఏంటంటే సిమాంటిక్ మార్కప్స్. యాక్చువల్లీ వీ కెన్ మేక్ స్ట్రక్చరల్ మార్కప్స్ యాజ్ వెల్ యాజ్ సిమాంటిక్ మార్కప్స్ ఫర్ ద టెక్స్ట్. ఇవి బేసిక్గా మనం చేసే టెక్స్చువల్ మార్కప్స్ అనమాట. ఓకే, ఒక టెక్స్ట్ని ప్లేస్ చేయాలంటే బేసిక్గా ఈ మార్కప్స్ని ఎక్కువ వాడతాం. స్ట్రక్చరల్కి అయితే ఇవి, సిమాంటిక్స్కి అయితే ఇవి. ఓకే, సో ఆల్రెడీ యూ నో ద స్ట్రక్చరల్స్. నౌ లెట్స్ గో విత్ ద సిమాంటిక్ మార్కప్. ఒక సిమాంటిక్ మార్కప్ ఎలా ఉంటుందో వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బోల్డ్ అండ్ ఇటాలిక్స్. బోల్డ్, ఇటాలిక్ చూద్దాం. Let me take that program, the first example one. Here I would like to store so Tirumala Hills అనేది highlight చేయాలండి. I would like to highlight this Tirumala Hills. Okay, now go to the source code, find where is the Tirumala Hills in the source code. Here. So just encapsulate this with b tag. వీటిని b tag తో encapsulate చేయండి. B ఓన్లీ తిరుమల హిల్స్. బి అక్కడ ఓపెన్ చేశారు కదా, డోంట్ ఫర్గెట్ టు క్లోజ్ ద బి. బీని క్లోజ్ చేయలేదు అనుకోండి, మొత్తం అన్ని బోల్డ్ వచ్చేస్తాయి. చూడండి, ఇంతవరకు లైట్గా ఉంది, ఇక్కడ నుంచి మొత్తం బోల్డ్ అయిపోయింది. బికాస్ యూ డిడెంట్ క్లోజ్ ద బి. మీరు బి ట్యాగ్ని క్లోజ్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. సో బెటర్ యూ కెన్ క్లోజ్ ద బి ట్యాగ్ ఓవర్ హియర్. నా ఓన్లీ దిస్ తిరుమల హిల్స్ విల్ బి హైలైటెడ్. చూసారా, బోల్డ్లో హైలైట్ అయింది. ఓకే, అండ్ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అనేది ఇటాలిక్ తో రావాలి. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ఇటాలిక్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, హియర్ జూలాజికల్ పార్క్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఐ ట్యాగ్ ఐ. ఓకే, ఐ ఓపెన్ చేశాను, ఐ క్లోజ్ అయిపోయింది.
close it here, open it here. In between I tag, what is the text we have? Sri Venkateswara Zoological Park. That will be in the italic format now. ఇప్పుడు అది italic format లో ఉంటుంది. Did you see? వచ్చింది italic format లోకి. ఇప్పుడు దీనికి అండర్లైన్ అప్లై చేయాలి. అండర్లైన్ అప్లై చేయాలంటే బయట అనేవచ్చు లేదా లోపల అనేవచ్చు. అగైన్ యూ కెన్ రైట్ యు అంటే అండర్లైన్ ట్యాగ్. ఫస్ట్ ఏ ట్యాగ్ ఓపెన్ అయింది? యు. సెకండ్ ఐ. ఇప్పుడు ఫస్ట్ ఐ క్లోజ్ చేసిన తర్వాత మనం యూని క్లోజ్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ టు క్లోజ్ ద యు ఓన్లీ ఆఫ్టర్ క్లోజింగ్ ద ఐ. ఓకే, ఆల్వేస్ యువర్ HTML డాక్యుమెంట్ షుడ్ బి వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్స్. ఎప్పుడు కూడా మీ HTML డాక్యుమెంట్స్ వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్స్గా ఉండాలి. What is a well-formed document means? The well-formed document should have the proper closing tags. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ యు, నెక్స్ట్ ఐ, అలాగని ఫస్ట్ యు క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఐ క్లోజ్ చేస్తే this is not a well-formed document. Yes, of course, this is not at all a well-formed document. We cannot consider this document as well-formed. Okay, so first body close చేసి నెక్స్ట్ HTML క్లోజ్ చేయాలి. ఎందుకంటే బాడీ ఇన్నర్ పార్ట్, HTML అవుటర్ పార్ట్ కాబట్టి. అలా కాకుండా HTML క్లోజ్ చేసి బాడీ క్లోజ్ చేయకూడదు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ వెల్ ఫార్మ్ డాక్యుమెంట్. అవుట్పుట్ ఏదో వస్తుంది మీకు చూడండి, అవుట్పుట్ వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్స్ వెల్ ఫార్మ్డ్. ఏదో ప్రాక్టీస్ చేయడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ. వన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇలా వెల్ ఫార్మ్డ్ ఫార్మాట్ లేకుండా ప్రోగ్రామ్స్ రాస్తే మిమ్మల్ని తిడతారు టీమ్ లీడర్స్. ఓకే, సో దట్స్ వై యూ షుడ్ హ్యావ్ టు ఫాలో ద వెల్ ఫార్మ్డ్ రూల్స్. The last open tag should be closed first. The last open tag should be closed first. Okay. ఇక్కడ లాస్ట్ ఐ ఓపెన్ చేసాం కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఐ ఓపెన్ అయింది కాబట్టి ఐ క్లోజ్ అవ్వాలి ఫస్ట్. ఫస్ట్ యూ ఓపెన్ చేసాం కాబట్టి లాస్ట్లో క్లోజ్ అవుతుంది యూ. ఓకే, సారీ. So now this is in italic and underline. దీనికి italic and underline రెండు ఉన్నాయి. And also I would like to apply some bold. దీనికి bold కూడా అప్లై చేయాలి. All these three tags, bold tag, italic tag and underline tag, అన్నిటిని అప్లై చేయాలని అనుకుంటున్నాను. Yes, of course you can apply. ఇప్పుడు లాస్ట్ B ఓపెన్ అయింది కాబట్టి you should close the B first. First close the B, then close the I, and then close the U. Okay, ఇప్పుడు చూడండి, ఇవి సిమాంటిక్ మార్కప్స్ అన్నమాట. సిమాంటిక్ మార్కప్స్ ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి. ఓకే, అండ్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఉంటాయి. ఓకే, సో సీ హియర్, ఇక్కడ చూసారా 22nd October 2015 అని ఉంది. 22 October 2015. 22 కాదు, ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే ఇట్ లైక్ 22nd ND అని యాడ్ చేశాను. 22nd వచ్చింది కదా, బట్ ఈ ND అనేది సూపర్ స్క్రిప్ట్లో ఉండాలి, పవర్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు 2 power 2 అంటాం కదా. ఓకే, అంటే పవర్లో ఎలా రాస్తామో సూపర్ స్క్రిప్ట్, అలా సూపర్ స్క్రిప్ట్ లాగా ND అనేది రావాలి. ద టెక్స్ట్ షుడ్ బి ఇన్ ద సూపర్ స్క్రిప్ట్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద సూపర్ స్క్రిప్ట్, జస్ట్ యాడ్ ద కీవర్డ్ SUP అని ఒక ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, క్లోజింగ్ ట్యాగ్ 22nd, 22 వచ్చింది, 22 దెన్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ అయింది. ద సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు? ND అని ఇచ్చారు. ఇప్పుడు ND అనేది 22nd అంటే పైన పవర్లో వస్తుంది చూడండి, వచ్చిందా ND? ఓకే, అండ్ అలాగే సబ్స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సూపర్ ఇఫ్ యూజ్ అ సబ్, SUP బదులు SUB వాడారంటే సబ్స్క్రిప్ట్. ఇప్పుడు కింద వస్తుంది చూసారా,
ఇప్పుడు లాగ్ బేస్ 10 అంటారు. బేస్లోకి రాయాలంటే ఈ సబ్స్క్రిప్ట్ వాడాలి. ఓకే, లాగ్ m పవర్ n అంటారు. m పవర్ n అన్నప్పుడు n అని సూపర్ స్క్రిప్ట్లో రాసుకుంటాం. ఓకేనా? సో దట్ షుడ్ బి సూపర్ స్క్రిప్ట్ బట్ నాట్ సబ్స్క్రిప్ట్. ఓకే, అండ్ one more thing about here, the spacing, I think so. Okay, so just to have a look at this spacing, I just want to remove these things. ఇవన్నీ తీసేద్దాం, బాక్సెస్ అన్ని. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ స్పేస్ ఆఫ్టర్ దిస్. దీని తర్వాత ఒక స్పేస్ యాడ్ చేయాలి. ఈ పారాగ్రాఫ్ ముందు కొంచెం స్పేస్ యాడ్ చేయాలి. స్పేస్ యాడ్ చేస్తున్నాం కదా సోర్స్ కోడ్లో. ఇన్ ద సోర్స్ కోడ్ వీ హ్యావ్ సమ్ స్పేస్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అఫెక్టెడ్ టు ద అవుట్పుట్? చూడండి, అవుట్పుట్ సేమ్ ఉంది, ఎలాంటి స్పేస్ రాలేదు. సో ఎప్పుడైనా కూడా వెబ్ పేజెస్లో వైట్ స్పేస్ రావాలంటే, ఇఫ్ యూడ్ లైక్ టు గో ఫర్ ఎక్స్ట్రా వైట్ స్పేస్, అడిషనల్ వైట్ స్పేస్, యూ మస్ట్ హ్యావ్ టు ప్రొవైడ్ విత్ యాంపర్సెంట్. ఒక యాంపర్సెంట్ రూల్ ఉంటుంది, యాంపర్సెంట్ రూల్ మనం వాడుకోవాలన్నమాట. ఓకే, చూడండి, ద యాంపర్సెంట్ రూల్ హియర్ ఇస్ యాంపర్సెంట్ NBSP, అంటే నో బ్యాక్ స్పేస్ అనమాట దాని మీనింగ్. ఇఫ్ యూ యాడ్, మీరు ఎన్నైతే NBSPలు యాడ్ చేస్తారో మీకు అన్ని స్పేసెస్ వస్తాయి. ఐఎమ్ యాడింగ్ లాట్ ఆఫ్ NBSPs హియర్, చాలా యాడ్ చేశాను. సీ ద అవుట్పుట్ విల్ డెఫినెట్లీ చేంజ్. వచ్చిందా స్పేస్? అన్ని యాడ్ చేస్తే ఇంత స్పేస్ వచ్చింది. ఓకే, సో బై యూజింగ్ దిస్ యాంపర్సెంట్ NBSP సెమీకోలన్. సో దిస్ ఈస్ ద రూల్. ఈ రూల్ వాడుకోవాలి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రూల్స్, అంటే ఇలా ఎన్ని యాడ్ చేస్తే మీకు అన్ని స్పేసెస్ వస్తాయండి. సో దిస్ ఈస్ వాట్ యూ కెన్ గెట్ ద స్పేస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఐ వుడ్ లైక్ టు డివైడ్ 1 by 1 సిటీ. ఇప్పుడు తిరుపతి వచ్చిన తర్వాత ఒక లైన్ బ్రేక్ రావాలి, ఒక లైన్ రావాలి ఇక్కడ. గోవా డిస్ప్లే అయిన తర్వాత ఒక లైన్, అమరావతి డిస్ప్లే అయిన తర్వాత ఒక లైన్. ఓకే, దాన్ని ఏమంటారంటే HR అంటారు, హారిజాంటల్ రూల్. హారిజాంటల్ రూల్. సో ఆఫ్టర్ తిరుపతి పారాగ్రాఫ్ ట్యాగ్, తిరుపతి P ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది? ఇక్కడ. సో హియర్ యూ కెన్ పుట్ HR ట్యాగ్. HR అంటే హారిజాంటల్ రూల్. హారిజాంటల్ రూల్. ఇప్పుడు ఒక రూలర్ వస్తుంది చూడండి, వచ్చిందా హారిజాంటల్ రూల్? నెక్స్ట్, after displaying the Goa information, again you can call one more horizontal rule here, HR again, that which breaks a line after the Goa information. See? Okay, now separated each and every city by using horizontal rules. And already you know what is a break tag, BR. BR ఇక్కడ చూసాం కదా, ఇక్కడ బ్రేక్ చేసాం కదా, BR tag. Okay. So still there are a lot of semantic tags to discuss. Okay, anyways, we'll continue tomorrow. I'll stop here for today. And you have any questions, any doubts?